స్టార్టప్ స్టేట్ తెలంగాణ. భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనమని చెప్పారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. సుదీర్ఘ పోరాటం ద్వారా వచ్చిన తెలంగాణ తర్వాత అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం అని చెప్పేసి కూడా అసలు ఇట్లాంటి కాంక్లేవ్లలో చాలా అద్భుతంగా మాట్లాడే కేటీఆర్ నిన్న మాట్లాడిన నేను కూడా ఆ స్పీచ్ కొంచెం విన్నా. బేసికల్గా నిజంగా ఐటీకి సంబంధించిన విషయంలో ఎప్పుడో మనం అంతకంటే ముందు బెంగళూరు తర్వాత ఈరోజు హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో అంటే సబ్బండ వర్గాలకు సంబంధించి దేశం నుంచి నలుమూలల నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హైదరాబాద్లోకి ఉంటారు. ఇక్కడ భిన్న సంస్కృతులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అంతర్జాతీయ కాంక్లేవ్లు కానీ ఇట్లాంటి అంతర్జాతీయకు సంబంధించినటువంటి మీటింగ్స్లో సదస్సులు హాజరు కావడం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలోనే ఉంటేనే మాట్లాడే దావోసులు కాదు, పోయి కూడా స్టేట్ని ఎప్పుడు కూడా ఆయన ఏదైతే ఆయన ఇదివరకు చేసినటువంటి స్టేట్ని అలా కలగన్నటువంటి స్టేట్ని ఎప్పుడు కూడా దాని గొప్పగా చెప్పడం కేటీఆర్ ముందు నుంచి కూడా ఆయన ఆ విషయంలో నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఏదో అధికారంలో ఉన్న మనకేం సంబంధం ఈ ఐటీ కంపెనీలు వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకునేది కదా. ఎక్కడ కూడా హైదరాబాద్కు ఐటీ కంపెనీలు రావాలి, ఒక్క కంపెనీ వచ్చినా కూడా ఇక్కడ చాలా ఉపాధి పెరుగుతుందని చెప్పేసి ఆయన ముందు నుంచి కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది బాగా నచ్చుతుంటాడు. మనం ఇదివరకు ఒకసారి బయటకు ఎక్కడికి ఫ్రాన్స్ ఏదో కంట్రీకి పోయినప్పుడు కూడా, ఆ తర్వాత బెంగళూరులో జరిగినటువంటి కాంక్లేవ్లో కూడా పోయి స్టేట్ని ఇక్కడికి వస్తే కంపెనీలు వస్తే బాగుంటాయని కూడా చెప్తూ ఉంటాడు. అదే స్టార్టప్ స్టేట్ అనేది కూడా ఉంటుంది. బట్ ఆయన చేసినటువంటి టీ హబ్బు, తర్వాత టీ వర్క్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, టీ స్టార్ట్అప్స్ అన్నీ కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది సమోసాలు, లేకపోతే ఛాయలు, ఈ పార్టీలకు సంబంధించినటువంటి మీటింగులు, ఈ బాబాలకు సంబంధించినటువంటి ప్రసంగాలు నడుస్తున్నాయని నేను విన్నా. మరి నాకు తెలీదు. ఈ మధ్య స్టార్టప్ ఒకసారి మనం వెళ్ళి రావాలి, టీ హబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని మీద. అట్లాంటి అద్భుతమైన స్టార్టప్, చాలా అద్భుతమైన కంపెనీలు, చాలా అద్భుతమైన స్టార్టప్స్ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినాయి. ఇప్పుడు అవి పనిచేస్తూ ఉన్నాయి. బట్ అది చూడాలి ఒకసారి ఏం జరుగుతుంది అనేది, ఈ ప్రభుత్వం దాన్ని ఎంతమంది తీసుకుపోతుంది అనేది కూడా మనం ఒకసారి చూస్తాం. ఓకే,